నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర వదిన మదర్స్. ఇదండి బ్రెడ్ ఈ విధంగా ఉంటది. దీన్ని మనం ఆవిరిలో ఉడకబెట్టుకోవాలి. ఇడ్లీ పాత్రలో ఈ గిన్నెలో వేసుకొని ఇడ్లీ పాత్రలో బాగా స్లో మోషన్ లో ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇడ్లీ పాత్రలో కొద్దిగా నీళ్ళు పోసుకొని ఈ గిన్నె దాంట్లో పెట్టి నిదానంగా ఉడకనిచ్చుకోవాలి ఆవిరికి. అప్పుడు మనకి గట్టి పడుతుంది, బాగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ పోసుకొని దాంట్లో ఈ బ్లడ్ అనేది ఇందులో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా పెట్టుకున్నాక మనకి ఈ ఆవిరి అనేది బయటకు వస్తుంది. అప్పుడు ఇది మూత వేసేసుకొని బాగా ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఉడకబెట్టుకున్నాము. ఇదండి ఎంత బాగా ఉడికిందో చూడండి. బన్ కేక్ ఉన్నట్టు ఉన్నది, చాలా కేక్ లాగా ఉంది చూడండి, చాక్లెట్ కేక్. దాన్ని మనం పీసెస్ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. నీట్ గా ఉడకబెట్టుకున్నాము చూడండి ఫ్రెండ్స్. లోపల కూడా చూడండి ఎంత బాగా ఉడికిందో, చూసారా? ఈ విధంగా ఉడకపెట్టుకుంటే నీకు రక్తం అనేది బాగుంటుంది, లేకపోతే ఎర్రగా వస్తుంది. కొంతమంది ఉడకబెడితే లోపల కొద్దిసేపు సిమ్ లో పెట్టి స్లో మోషన్ లో ఎక్కువ పెట్టి చేయాలి, ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. మనం ఆవిరి ఇడ్లీ పాత్రలో ఉడకబెట్టి దీన్ని ఇప్పుడు సన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే నూనెలో బాగా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా రక్తాన్ని ముక్కలు ముక్కలుగా సన్న సన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఇది హెల్త్ కి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది బ్లడ్ తింటే పిల్లలకు కూడా ఇలా ఫ్రై చేసి పెడితే ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. రక్తం తినడం వల్ల మన ఎవరికైనా బ్లడ్ తక్కువగా ఉంది అని చెప్తారు కదా, అప్పుడు ఈ రక్తం తింటే బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్. చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటే బాగా ఫ్రై అవుతుంది ఆయిల్లో. దీంట్లో ధనియాల పొడి, మిరప్పొడి అన్నీ వేసుకుంటాం ఫ్రెండ్స్. దీంట్లో మెయిన్ మసాలా ఉంది, ఆ మసాలా కూడా చూపిస్తాను. ఆ మసాలా వేస్తే దీనికి టేస్ట్ అనేది సూపర్ గా వస్తుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, మేము ఎలా చేస్తాము మీకే తెలుస్తుంది, ఏమేమి యాడ్ చేస్తాము ఇంగ్రీడియంట్స్ అనేది. ఈ బ్లడ్ తినడం వల్ల చాలా మందికి ఫ్రెండ్స్, ఎందుకంటే కొంతమందికి పెద్దవాళ్ళకి రక్తం లేదు, మీ ఒంట్లో బ్లడ్ లేదని చెప్తారు కదా, అలాంటప్పుడు ఇది తింటే వాళ్ళ బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ ఏంటంటే బ్లడ్ కూడా ప్యూరిఫై చేస్తుంది రక్తాన్ని. దానికోసం ఫ్యాట్ లేనివి ఫ్రెండ్స్, ఇది మటన్లో వచ్చే బ్లడ్ చాలా మంచిది ఇది తింటే. సోపు పట్ట లవంగాలు, ఇదండి ధనియాలు, కొబ్బరి కూడా వేయించుకున్నాం. బ్లడ్ కోసం చూడండి బ్లడ్ ఫ్రెండ్స్, ఫ్రై చేసుకోవడానికి నూనె పోసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఆవాలు వేసేసుకున్నాము. కొంచెం జీలకర్ర, చూడండి ఫ్రెండ్స్, తెల్లగడ్డ వేసేసుకున్నాము. నెత్తురు వేసేసుకున్నాం. రక్తం కూడా వేసేసుకొని బాగా వేయించుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొంచెం పసుపు వేసేసుకున్నాము. చూడండి, కొంచెం సాల్ట్ వేసేసుకున్నాం. సాల్ట్ పసుపు వేసుకొని బాగా చూడండి ఫ్రెండ్స్, ఇట్లా నూనెలో బాగా వేయించుకోవాలి. బాగా ఫ్రై చేసుకుంటున్నాము. ఇలా కట్టెల పొయ్యి మీద ఏ ఐటమ్ చేసినా కానీ మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారేమో కామెంట్ చేయండి. చూసారా, మేము మీరు ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్ ఇట్లా బ్లడ్ ఫ్రై? ఇలా ఫ్రై చేసి పెడితే పిల్లలు కూడా బాగా తింటారు ఫ్రెండ్స్. మేము ఎక్కువ మసాలా వేయకుండా ఓన్లీ గరం మసాలా వీటితోనే వేసి సింపుల్గా టేస్టీగా చేస్తున్నాము. చూడండి, ఇలా ఆయిల్లో స్లో
స్లో మోషన్లో వేయించుకోవాలి. అప్పుడైతే బాగా వేగుతుంది. దీంట్లో తెల్లగడ్డ, అల్లం కూడా, కొబ్బరి, ధనియాలు, పట్టా లవంగాలు, సోపు అన్ని చేసి పొడి దంచుకున్నాను. ఇదే మెయిన్ పొడి దీనికి. ఈ విధంగా వేసి పొడిలో మనము బ్రెడ్ ఇది రక్తము బాగా ఇది చేసినామంటే టేస్ట్ అనేది సూపర్ గా బాగా టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా బాగా వేయించుకోవాలి. అల్లము, ఈ తెల్లగడ్డలు ఇవన్నీ వేయించి మనం బాగా వేగితేనే నీకు ఈ రక్తం అనేది టేస్ట్ మనకు తెలుస్తుంది. తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎండి కొబ్బరి కూడా కొంచెము మనం ఈ తిరమాతలు పట్టుకోవాలి. దొండి కొత్తిమీర వేసుకొని మనం ఇప్పుడు దించుకునేస్తాం. ఫోటో తీసుకున్నాం. బ్రెడ్ ఫ్రై రెడీగా ఉంది. టేస్ట్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. కారం, ఉప్పు, మసాలా అన్ని కరెక్ట్ గా పట్టింది ఫ్రెండ్స్. చాలా సూపర్ ఉంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా మంచి డిష్. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే Like, share and subscribe.